హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఒక కొత్త ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. దీనిపై అయితే మూవీ మేకర్స్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చేసరికి పుష్ప 2లో నటిస్తున్నాడు. పుష్ప 2 వచ్చేసరికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ అయితే పుష్ప 2 సంబంధించి షూటింగ్ జరుపుకుంటుంది. పుష్ప 2 వచ్చేసరికి ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వచ్చేసరికి 2 సినిమాలు ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసరికి సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా చేయబోతున్నట్లయితే విషయం అయితే తెలుస్తుంది. అదేవిధంగా త్రివిక్రమ్ మరి శ్రీనివాస్ కాంబోలో త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమా పైన అయితే ఒక ఇంట్రెస్టింగ్ బస్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మూవీ మేకర్స్ వచ్చేసరికి ఇద్దరు కాంబోలో వస్తున్న సినిమా మాత్రం అయితే సెప్టెంబర్లో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి డిసెంబర్లో సెట్ పైకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మూవీ మేకర్ చెప్తున్నట్లుగా అయితే ఇండస్ట్రీ నుంచి అయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. దీనిపైన మాత్రం అయితే ఎలాంటి అధికార ప్రకటన కానీ క్లారిటీ కానీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే వీరిద్దరు కాంబోలో వచ్చిన 3 సినిమాలు మాత్రం అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది. జూలై సినిమా కానీ, అలా వైకుంఠపురంలో కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు 3 భారీ హిట్ సినిమాలు మన త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్కి అందించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అలా వైకుంఠపురంలో సినిమా అయితే భారీ హిట్ సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే వీరిద్దరు కాంబో పైన అయితే మరి ప్రేక్షకులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 3 భారీ హిట్ల తర్వాత మరోసారి కాంబో రిపీట్ అవుతున్నతో అట్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే తెగ ఆనందపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాను వచ్చేసరికి గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ పైన వీళ్ళిద్దరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లయితే తెలుస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసరికి దాదాపు 300 నుంచి 350 కోట్లు ఉండబోతున్నట్లయితే అందుతున్న సమాచారం. అయితే ఈ సినిమా వచ్చేసరికి సెప్టెంబర్లో పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లయితే మూవీ మేకర్స్ చెప్తున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి త్రివిక్రమ్ గారు ఇప్పటికే స్టోరీ రెడీ చేస్తున్నట్లయితే అందుతున్న సమాచారం. మరి చూడాలి. దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో మాత్రం అయితే అల్లు అర్జున్ అయితే సాలిడ్ క్యారెక్టర్గా ఉండబోతుందట. చాలా వేరియేషన్లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఉండబోతున్నట్లయితే ఇండస్ట్రీ నుంచి గట్టి టాక్ వినిపిస్తుంది. దాని తగ్గట్టుగానే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ క్యారెక్టర్కు వేరే లెవెల్లో స్క్రిప్ట్ రైటింగ్ అయితే చేస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. ఈ సినిమాలో మెయిన్గా అల్లు అర్జున్ క్యారెక్టరే ఓవరాల్గా క్యారెక్టర్ కంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ హైలైట్గా ఉండబోతున్నట్లయితే అందుతున్న సమాచారం. మరి చూడాలి. వీరిద్దరు కాంబోలు ఇప్పటికీ 3 సూపర్ హిట్లు రావడం జరిగింది. ఈ సినిమా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి చూద్దాం సినిమా పైన అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది అనేది అయితే వేచి చూడాల్సిందే. ఈ సినిమా పైన అయితే ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.